హలో, వెల్కమ్ టు దావి టీవీ. ఈరోజు వచ్చేసి మనతోని హిందూవాది అండ్ బీజేపీ లీడర్ హైందవి గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు? బాగున్నాను మేడం. థ్యాంక్స్ మేడం. మా బాగోగులు కూడా తెలుసుకుంటున్నందుకు. తప్పకుండా. మేడం, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి అన్నప్పుడు మీరు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు. అంటే ఎందుకు వాళ్ళని పంపించాలి అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు నినాదం ఎత్తిన తప్పనుకోవచ్చా ఏంటి అసలు? ఫస్ట్ థింగ్, అందరికీ కూడా పోలాల అమావాస్య శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ కూడా. మొదటి విషయం ఏంటి అని అంటే, మనమందరం భారతీయులం. ఓకే, ఈ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అందరూ ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్, మనం భారతీయులం. మనం ఈ దేశంలో ఉంటున్నాం. అవును. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎక్కడైనా కూడా మనము పని చేసుకోవచ్చు. అవును. సో ఈ పని చేసుకునే విషయంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు వాళ్ళకు సౌలత్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బయట రాష్ట్రాలకు పోతున్నారు. కొన్ని సంవత్సరాల కిందట వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటున్నారు. అట్లనే కొంతమందిని వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్న విషయం కూడా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే, ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే కూడా ఎవరిని గో బ్యాక్ అని చెప్పేసి అనొద్దు. ఓకే. మనం భారతీయులుగా ఈ దేశంలో మనం రకరకాల వృత్తులు చేసుకుంటున్నాము. ఎవరికి ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ఉంటున్నారు, అక్కడికి వస్తున్నారు, స్థిరపడుతున్నారు. ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. యాక్చువల్గా ఇవాళ మొదలైంది కాదు, ఇప్పుడు అయిపోయేది కాదు. ఓకే. కాబట్టి గో బ్యాక్ అన్నది రాంగ్. ఓకే. కానీ వాళ్ళు మనల్ని కొడుతురు కదా మేడం, కొడుతురు, మన భాషని తక్కువ చేస్తున్నారు, మనల్ని కూడా తక్కువ చేసి చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కరెక్టేనా మేడం? మరి వాళ్ళు ఈ విషయం పైన చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే మాట్లాడుతున్నారు, కొడుతున్నారు, వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని తక్కువ చేసి చూసిండ్రు అని చెప్పేసి అని స్వతంత్ర సంగ్రామం చేసి మనం తరిమి కొట్టినాం. వాడు బయట దేశం నుంచి వచ్చినాడు, వాడిని పంపించేసినాం మనం. తర్వాత ఏమైంది, మనము ఇక్కడ ఉన్నటువంటి నైజాంని కూడా మనం ఎదిరించి పోరాడినటువంటి గడ్డ మనది తెలంగాణ గడ్డ, పౌరుషాల గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈ దినం మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే కారణం ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దేశం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం విడిపోయింది. మన రాష్ట్రానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్ స్వతంత్ర సంస్థానానికి అని అంటే 1948లో వచ్చింది మనకు. కాబట్టి ఇది మర్చిపోతున్నాం మనం. సెప్టెంబర్ 17th ఎందుకు చేసుకుంటున్నాం మనం? హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని చేసుకుంటాం కదా. మరి ఆ రోజు ఒక గుజరాత్ వ్యక్తి మనకు స్వతంత్రం తెప్పియకపోయినంటే నిజాం ఏమనుకున్నాడు, తీసుకుపోయి మేము పాకిస్తాన్లో కలుపుదామని చెప్పేసి డిసైడ్ అయినా ఆయన. కొన్ని సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కలవలేదు. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాని యొక్క బాధ్యత తీసుకొని ఆయన మొదటి మన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాశ్మీర్ని కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని కానివ్వండి, అన్ని దేశంలో మనం విలీనం చేసినాం. అంతవరకు మనకు సంస్థానాలు రాజులు రానులే పరిపాలించారు కదా మనల్ని. కాబట్టి అట్లా అప్పుడు ఆ రోజు ఒకవేళ ఆయన నాకెందుకు స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి అనుకుని ఉంటే ఇవాళ మనం ఏం చేసేటోళ్ళం? ఇవాళ మన పరిస్థితి ఏంటి అని అంటే, బుర్కాలు వేసుకొని మనం ఉండేటోళ్ళం, పాకిస్తాన్లో మనము ఆదా బర్సే అనుకుంటూ తిరిగేటోళ్ళం అనమాట. అది గుర్తుపెట్టుకోండి ముందు. తర్వాత ఏమైంది, భాష ప్రయుక్త రాష్ట్రాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎవరి భాషను తగ్గట్టుగా వాళ్ళు రాష్ట్రాల వారిగా విడిపోవాలి అని చెప్పి అది కూడా అయిపోయింది. తర్వాత ఏం చేసినాం మనం? ఆంధ్ర గోప్యాక్ అన్నాం, మన అస్తిత్వం కోసం అని చెప్పేసి అని. ఆంధ్ర గోప్యాక్ అన్నాము, తెలంగాణ ఉద్యమం చేసినాము. మనము ఆల్మోస్ట్ 60 ఏళ్ళ మనము ఇదే సరిపోయింది. తెలంగాణ ఉద్యమం ఏంటంటే స్వాతంత్ర సంగ్రామం తర్వాత అతిపెద్ద ఉద్యమం మనదే. తెలంగాణ ఉద్యమం ఏం పెద్దది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనకు వచ్చినటువంటి తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం అనంటే, 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఈ 12 ఏళ్ళలో మనం తెలంగాణ వాదులుగా ఇవాళ ఏదైతే మనం కొట్లాడుతున్నామో గో బ్యాక్ అని చెప్పేసి అని, మన స్థానికంగా ఉన్నటువంటి మన కుల వృత్తుల కోసము, మన యొక్క ప్రజల కోసం మనం ఏం చేసినాం అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ తెలంగాణ వాదులు, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీవన్. ఇక్కడ బ్యాలెన్స్డ్గా మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళు భారతీయులుగా మన దగ్గరికి ఇవాళ రాలేదు, 100 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చిర్రు వ్యాపారం చేయడానికి అని చెప్పి. వచ్చిన వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళ తరతరాలుగా కూడా ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు తిరిగి స్వదేశానికి వాళ్ళ రాష్ట్రాలకు పోలేదు, వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. అట్లా ఎట్లా అంటారు మేడం? కాదని చెప్పేసి కదా చాలా మంది వాదిస్తారు. ఎలా కాదు అంటారు చెప్పండి? ఇప్పుడు మనకు రాజ్యాంగం ప్రకారము 10 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటే స్థానికత అని చెప్పారు. మరి స్థానికత మనకు ఉన్నది కదా. వాళ్ళు 100 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మరి స్థానికులు కాకుండా పోతారా? వాళ్ళు కాకుండా పోరు కదా. మీరు అన్న విషయంలో కొట్లాడిరు కదా, తక్కువ కులం అని మాట్లాడిరు కదా అని అంటే అది సమస్య కాదు. అక్కడ వ్యక్తి వ్యవహారాన్ని బట్టి ఎవరైనా కూడా నిర్ణయించుకుంటారు దాన్ని. ఇవాళ నేను వచ్చి అనవసరంగా కారణం లేకుండా ఎవరినైనా కొట్టినా అనుకోండి,
అది నా యొక్క బల్బ్ అనుకోండి, ఇంకేదని అనుకోండి, అది నాకు ఉంటుంది. ఎందుకంటే కారణం లేకుండా నేను కొట్టినా కాబట్టి. అక్కడ ఏమైంది మోండా మార్కెట్లో అన్నది ఆల్రెడీ మీడియా ముందరికి వచ్చిర్రు, కొట్టించుకున్న అతను వచ్చిండు, చెప్పిండు, మొత్తం అయిపోయింది. వాళ్ళే ఉల్టా మార్వాడిల క్షమాపణ చెప్పారు. ఓకే, మీరు అందరూ చూసారు, మార్వాడిల క్షమాపణ చెప్పిన వీడియో అంతా కూడా చూసారు. కాబట్టి వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎవరైతే సఫర్ అవుతున్నాడో అతనే వచ్చి బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకా డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, ఇంకా స్టిల్ మేము అరే మీరేదో లొంగిపోయారంటే అదే మనిషికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా, దాన్ని చంపుకొని ఎవరు చేయరు. ఆ అబ్బాయి దగ్గరికి ఆ రోజు నుంచి కూడా చాలా రకాలైనటువంటి వ్యక్తులు పోతున్నారు, చేస్తున్నారు. ఆయన చెప్పిండు ఆ రోజు చెప్పడం జరిగింది, దానిలో ఎవరి తప్పు లేదు. తప్పు బేసికల్గా ఒక జ్యువెలరీ షాప్ అతంది, ఇతను హారన్ కొడతా ఉంటే వచ్చి కొట్టిండు. ఆ కొట్టిన దానిలో ఈయనకు దెబ్బ తగలడము, వీళ్ళు కేసులు పెట్టుకోవడము, ఎవ్రీథింగ్ అక్కడ జరిగింది. కానీ అక్కడ తిరిగి హాస్పిటల్ తీసుకుపోయింది కూడా అక్కడ ఉన్నటువంటి మార్వాడి వాళ్ళే. మరి అట్లాంటప్పుడు అది ఎందుకు కనిపించట్లేదు? మరి మీకు మానవతా దృక్పథం అన్నది కనిపించట్లేదా? కేవలం మనం ఉన్నటువంటి ఒక కేవలం మీరు తక్కువ అదే కులం అని చెప్పేసి లేకపోతే తక్కువ జాతి వాతావరణం, మీరెందుకు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నారు, మీరెందుకు తక్కువ చేసుకుంటున్నారు అని మేము అడుగుతున్నాం. మీరు ఏమని చెప్పి అడగాలి అప్పుడు? మనమందరం ఒకటే కదరా భయ్, నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లా అని చెప్పేసి అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఇద్దరి వ్యక్తుల మధ్యలో గొడవని మీరు ప్రాంతానికో లేకపోతే దేశానికో రుద్దుతాము అని అంటే మేము ఒప్పుకోము. ఇక్కడ ఒకటి మేడం, సో మీరు ఏమన్నారంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు, సో బాగానే ఉంది అని. కానీ ఒక ప్రాంతంలోకి వచ్చేసినప్పుడు ఎవరైనా మినిమం ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా మేడం, అంటే 15% ఈ విధంగా ఉంటుంది. బట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పాపులేషన్ 15% కంటే ఎబోవ్ ఉంది కదా, సో దానికోసం కదా ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీకు ఇంకా చెప్తాను, ఇంకో మాట చెప్తాను. మన దేశము విడిపోయింది ఎట్లా తెలుసా? మత ప్రాతిపదికన. ఓకే, మత ప్రాతిపదికన విడిపోయినటువంటి మన దేశం ఇవాళ ఏం కావాలి అని అంటే, పాకిస్తాన్ ముస్లిం దేశం అయితే హిందుస్థాన్ హిందూ దేశం కావాలి. మనం ఎందుకు సెక్యులర్గా బతుకుతున్నాం? ఇంకా అంటే హిందువులం కాబట్ట మనం అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసానా? మరి ఇవాళ ఇక్కడ కూడా ఏమవుతుంది? మరి ఇలా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవాలి కదా. మరి అలా ఇంటికి పోతే ఈయన ఎందుకున్నారు? మరి వాళ్ళు పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? ముస్లిం దేశంగా మారనికైనా విడిపోయిందా లేదా? ఆ పాయింట్ అయితే ఒప్పుకుంటారు కదా మీరు. మరి ఆ పాకిస్తాన్కి ఇంకా ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోలేదు అక్కడికి? వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా మేడం. మరి అదే ఈడ ఉన్నటువంటి హిందువులు ఎక్కడికి పోతారు మరి మేడం? వాళ్ళు ఉండే వరకు ఉన్నది వాళ్ళ పాపులేషన్ ఎంత వరకు? పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. ఉన్నటువంటి ముస్లింలలో కూడా నీకు ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి? 1-2 పిల్లలు ఉన్న ముస్లింలను ఎవరైనా చూపించండి నాకు. మీరు వెతకండి, ముందు మీరు వెతికి చూపించండి, నేను ఒప్పుకుంటాను. వాళ్ళ పాపులేషన్ పెరుగుతుందని మాట్లాడుతున్నాం కదా. మరి మనం చేతగానోళ్ళమా? మన పాపులేషన్ మనం పెంచుకోలేమా? మనం ఎందుకు 1-2 దగ్గరనే ఆగిపోతున్నాం? మరి మనకంటూ 10 మంది పిల్లల్ని కానొచ్చు కదా తెలంగాణ వాదులం కూడా. మన పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళది పెరుగుతుంది అని అంటే వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికి అని చెప్పేసి పాపులేషన్ పెరుగుతుంది, మన తెలంగాణ సంపదను దోచుకుంటారు, మన పేద ప్రజల నుంచి కూడా. చాలా రాంగ్ అండి. అవును మేడం, సంపద దోచుకొని ఎక్కడికి తీసుకుపోతున్నారండి? విదేశాలకు పట్టుకుపోతున్నారా? బిల్డింగ్లు కట్టుకుంటారు మేడం. బిల్డింగ్ అదే నేను అంటున్నాను. మీరు ఎందుకు మీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీకు ఎందుకు చేత కావట్లేదా? మీకు వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తున్నారు మీరు? గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ పెట్టినాక ఇంకో బిజినెస్ పెట్టుకుంటా అంటే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి సపోర్ట్? మీకు ఒక విషయం చెప్పాలా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మార్వాడీలు అంటే కేవలం ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీ ఉండదు, అదొక తెగ. ఆ తెగలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరు ఉన్నారు అందులో. ఆ తెగలో కూడా ఉన్నారు అందరూ. పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, తర్వాత అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా కొట్లాడంగా చూడలేదు మనము. వాళ్ళకంటూ ఐక్యత ఉంది కదా. మరి మనం ఎందుకు ఇక్కడ కొట్లాడుకుంటున్నాం? మనం అసలుకి వాళ్ళలో ఉన్నటువంటి ఓసీ, బీసీ, ఎస్టీ వాళ్ళు కూడా అందరు ఉన్నారు, అందులో కూడా ఉన్నారు తెగ. మార్వార్ అనేది ఒక ప్రాంతం, అది రాజస్థాన్లో. కేవలం మార్వార్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళని మాత్రమే మార్వాడి ప్రజలని పిలుస్తారు. కానీ ఆ తెగలో కూడా అందరూ అన్ని రకాలైనటువంటి క్యాస్టులు ఉన్నాయి అందులో. మరి అదెందుకు మీరు ఒప్పుకుంటలేరు? మరి తెలంగాణలోనే లేవు కదా క్యాస్టులు, అక్కడ వాళ్ళకు కూడా అన్ని క్యాస్టులు ఉన్నాయి, వాళ్ళలో రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు అందులో. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? వాస్తవానికి అట్లా కొట్లాడితే కలవదు కదా. మరి అట్లా కొట్లాడుకుంటూ పోతే దేశంలో ఎవరం కూడా మనం బతకలేము ఒకరితో ఒకరం. ఇక్కడ ఉన్నటువంటి మనం ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం మనకు ఎందుకు ఉన్నది? మన ప్రభుత్వ శాఖలలో గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిల్లో స్థానికుల కోసం కొట్లాడడం అన్నది న్యాయం. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టుకొని నా సొంతంగా నేను డబ్బులు పెట్టుకొని నేను చేసినటువంటి బిజినెస్లో స్థానికులకు ఇవ్వాలా, లేకపోతే నేను బయట నుంచి తెచ్చి పెట్టుకోవాలా? నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను ఏం చేయాలన్నది నా వ్యక్తిగతం అవుతుంది. అప్పుడు ఇది గవర్నమెంట్ ఎవరు కూడా గవర్నమెంట్ ఇక్కడ మనకేం ఏ రాజ్యాంగంలో రాస్తుందో చెప్పండి? ఏ రాజ్యాంగంలో రాసిండ్రు? మీకేమైనా సపరేట్ రాజ్యాంగం రాసిండ్రు అంబేద్కర్ గారు ఏమన్నా? మరి
స్థానికేతరులకు ఎక్కువ అవకాశం వస్తుంది అన్నప్పుడు అది ప్రైవేట్ సెక్టార్ కిందకి వస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఇవన్నీ కూడా, ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కావు ఇవన్నీ. కాబట్టి ఇందులో ఎవరైనా సరే ఎవరినైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాడు, అతనికి నచ్చిన వాళ్ళని మంచి కరెక్ట్ అతనికి నమ్మకంగా ఉన్న వాళ్ళని నమ్మకస్తులను పెట్టుకొని బిజినెస్ గ్రో చేసుకోవాలనుకుంటాడు. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్థానికులనే పెట్టుకోవాలి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అనడంలో ఎంతవరకు న్యాయం ఉందో నేను అడుగుతున్నాను. ఇక్కడ మన పాపులేషన్ మనం కూడా ఎదగాలి కదా మేడం. మనం ఎదగాలి అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? మనం ఎదగాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా షాప్ పెట్టుకోవాలి కదా, నీకంటూ వృత్తులు ఉండాలి కదా. మన వృత్తులను ఇవాళ ఎందుకు మీరు నాశనం చేస్తున్నారు చెప్పండి. అసలుకి ఈ వృత్తుల్లోకి ఎవరు వచ్చినా, మీకు యాక్చువల్గా వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పాలంటారండి. మంగళ షాప్లలో ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత గోల్డ్ షాప్లలో ముస్లిమ్స్ వచ్చారు, పండ్ల బండ్లన్నీ వాళ్ళయే, పూల బండ్లన్నీ వాళ్ళయే. తర్వాత ఇప్పుడు పండ్ల బండ్లు ఎవరని అమ్మేది? యాక్చువల్గా ఎవరైనా అమ్మొచ్చా? ప్రజెంట్ అమ్ముతున్నారు కదా. యాక్చువల్గా అమ్మాల్సింది ఎవరు అసలుకి? ముదిరాజులు కాదా? ముదిరాజు బిడ్డలు కాదా? చేపలు పట్టేది ఎవరండి? ముదిరాజు బిడ్డలు కాదా? గంగపుత్రులు కాదా? మరి చేసుకోవాల్సింది వాళ్ళ వృత్తి అది. ఆ వృత్తిలోకి ఇంకా వేరే వాళ్ళు ఎవరంటే అవుతుందో మీకు తెలుస్తలేదు. మరి ఇప్పుడు మల్టీ మిలియనియర్ సంస్థలన్నీ కూడా ఎంటర్ అయినాయి అందులోకి. ఇట్లాంటి ఉద్యమాలు చేస్తే అదే అంటున్నామండి. ఇప్పుడు ఇవాళ మీరు మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి మీరు అన్న దానిలో సరే ఒక అందుకు ఇది మంచి కూడా అయింది, ఇంకొకటి చెడుకు కూడా అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చేతి వృత్తిలో అందరికి కూడా ఏంటంటే ఇప్పుడు ఒక చేతనం వచ్చింది అనుకుందాం మనం. ఇప్పుడు ఏదైనా ఉద్యమం చేస్తే మంచి కావాలి చెడు కావాలి, రెండు ఉంటాయి, రెండు విధాలుగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది. మీరు ఏదైతే ఉందో ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళకందరికీ కూడా ఇన్ని రోజులు ఏమనుకున్నాం మనం అంటే మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ఇక అంతా మనకు మంచిగా వచ్చేసింది, ఉచిత పథకాలు ఇస్తున్నారు, మనకు ఫ్రీ బస్సు పెట్టిరు, తర్వాత 6 గ్యారెంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. అప్పుడు కేసీఆర్ ఏమో దళిత బంధు చెప్పిండు, దాంతోపాటు రైతు బంధు రైతు బీమా అన్నీ వేస్తూనే ఉన్నాడు. మోదీ గారు ఎట్లా కూడా 5 కిలోల బియ్యం ఎట్లా ఇస్తూనే ఉన్నారు. మనకు గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి. మరి ఈ కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఇక్కడ శ్మశాన వాటిక దగ్గర నుంచి మొదలు పెడితే మన తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ సడక్ యోజన కిందట మనకు సీసీ రోడ్లు ఇచ్చే సంగతి కూడా మీకు ఎవరికి తెలియదు. అన్ని సకల సౌకర్యాలను అనుభవించుకుంటూ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కష్టం తెలుస్తలేదు. 5 కిలోల బియ్యం ఇచ్చిరి, వితంతువుల పింఛన్ ఇచ్చిరి, తర్వాత స్టూడెంట్స్ కి స్టైఫండ్స్ వస్తూనే ఉన్నాయి, ఎవ్రీథింగ్ వచ్చి చెప్తున్నాను. స్టైఫండ్స్ విషయంలో కూడా నిరుద్యోగుల విషయంలో మీరు ఎంతగానం కొట్లాడిరా మీరు ఏదైనా కొట్లాడిందని అనుకుందాం. కొట్లాడిన దానిలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలను గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకల వల్లనే కదా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కదా. ఇక్కడ మొత్తం కరెక్ట్ అయిపోయిందా టీఎస్పీఎస్సీ? మరి ప్రక్షాళన అయిందా? కాలేదు. మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష రాసేటోళ్ళు, గ్రూప్స్ ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేయాలి. ఏడా బాగుపడింది మరి? ఇక మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను నిలదీయాల్సింది పోయి మీరేం చేస్తున్నారంటే ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జీడిపికి సహాయపడుతున్నటువంటి ఇప్పుడు మన తోటి సోదరులే కదా వాళ్ళందరూ కూడా, శత్రువులు అయితే కాదు కదా. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శత్రువులను మనం పంపించము, రోహింగ్యాలను బయటికి పంపించే అధికారం మనకు లేకపోయే, బంగ్లాదేశ్ మీద ఒక్కరు నోరు తెరవరాయే మీరు. మరి ఎందుకు ఇవన్నీ ఉద్యమాలు దేనికోసం చేస్తున్నారు? భారతీయులు కొట్లాడుకోవడానికా? ఇదంతా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది మేడం. ఇది నేను మొన్న స్క్రోల్ చేస్తున్న వీడియో, సో దాంట్లో వచ్చింది ఏంటంటే రోహింగ్యాలు వచ్చారు అని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా అనేసి ఒక అతను క్వశ్చన్ వేస్తే ఏమని అంటే వాళ్ళు ఎవరో చూపించమనండి, మేము వెళ్ళకూడతాము, వాళ్ళ వల్ల అవ్వట్లేదు కదా అని చెప్పేసి అన్నారు. మరి చెప్తారా వాళ్ళ పేర్లు? రండి, పక్కనే ఉంది మాకు రోహింగ్యాలు, పెద్ద దూరం కాదు మాకు, జస్ట్ 1 కిలోమీటర్ బ్యాకే మాకు ఉన్నటువంటి రోహింగ్యాల పెద్ద కాలనీయే ఉంది అక్కడ. ఆ ఏరియా మొత్తం కూడా డిఆర్డిఎల్, తర్వాత ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా, అదంతా బాలాపూర్ ఏరియాలో మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి అక్కడ. అలాంటి ఏరియాలలో మన ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చారు. మరి మీరు కూడా దాని మీద ఉద్యమం చేస్తున్నానండి, నేనే స్టార్ట్ చేశాను ఆ ఉద్యమాన్ని. గో బ్యాక్, అక్రమ చొరబాటుదారులందరినీ కూడా పంపించాలి అని చెప్పేసి నేను ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టిన. నేను గత మేలో చేసినాను నేను ఆ ఉద్యమాన్ని, గత మేలో మొదలుపెట్టిన నేను ఆ ఉద్యమానికి ఎవరు రమ్మని చెప్పేసి ఎన్ని గానం మేము వీడియోలు పెట్టి మీడియాతో మాట్లాడి చేసిన తర్వాత నేను చివరికి మహేష్ భగవత్ గారిని కూడా కలిసి వచ్చాను. ఇగో అక్రమ వలసదారులు దేశంలో ఉండడానికి ఈ దేశం ఏమి ధర్మసత్రం కాదు, రోహింగ్యాలను వెంటనే పంపించేసేయాలి. ఇందిరా పార్క్ దగ్గర నేను ఒకరోజు మొత్తం ధర్నా చేసినాను కూర్చొని. ఆ రోజు మీడియా ఎందుకు మాట్లాడలేదు? మరి ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేయాలన్న దాంతోనే మేము మే నెలలో కొంతమంది కార్యకర్తలను కలిసి మేము ఎవరు మాతో పాటు వచ్చేవాళ్ళు ఉంటే రండి మాతో పాటు అని చెప్పేసి మేము మొదలుపెట్టిన మా ప్రోగ్రామ్ని. ఇంకో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తానండి. ఇక్కడ మనకు కేసీఆర్ గారు రోహింగ్యా ముస్లింలకు ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా 108 షెల్టర్స్ ఇచ్చిండు.
దానిలో ఏం చేస్తారంటే మన లాస్ట్ టైం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏం పేరు మహమూద్ అలీ. ఓకే. ఆ మహమూద్ అలీ పోయి బాలంపూర్లో ఉన్న రోహింగ్యా క్యాంపులో అదేంది ఈద్కి వాళ్ళు ఇవన్నీ ఇస్తారు. ఎవరండి సపోర్ట్ చేస్తున్నది ఇక్కడ? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఈడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎట్లా గెలిచింది అనుకుంటున్నారు మీరు? వాళ్ళ ఓట్లతో గెలిచిందామే. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు రేషన్ కార్డులు రావు, ఇందిరమ్మ ఇండ్లు రావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి రాలేదు, ఆధార్ కార్డులు రావు, బర్త్ సర్టిఫికేట్స్ రావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు అందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. మేము మొత్తుకుంటున్నాం ఇదే విషయం పైన. లోకల్గా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఓట్ల కక్కుర్తి కోసం అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సకల సౌకర్యాలు ఇస్తున్నారు వాళ్ళు. బస్తీకి వెళ్ళి చూడండి ఒకసారి మీరు. కానీ సెంట్రల్లో మీరే ఉన్నారు ఏమైనా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళవచ్చు కదా మరి? సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్రం ఏం చేసిందంటే మొన్న మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతకుముందుకు 2017లోనే అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా ఒక నివేదిక ఇచ్చారు. అక్రమ వలసదారులందరినీ కూడా మనం బయటికి పంపించాలి అంటే రాష్ట్రాల వారీగా మొత్తం నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పారు ఆ రోజే. అప్పుడు ఎవరు కూడా స్పందించలేదు. కేవలం భాజపా పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం ఎవాక్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకో ముచ్చట కూడా చెప్తాను ఇక్కడ నేను. వీళ్ళు ఏం చేశారంటే ఎన్ఆర్సీ బిల్లును అపోజ్ చేసినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా ఎవరు అపోజ్ చేసిరండి? కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఎం, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ. యు నో వాట్ మెయిన్ కల్ప్రిట్ ఎవరో తెలుసా ఇందులో? షీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. మన దగ్గర రోహింగ్యాలు పెరగడానికి కారణం ఎవరంటే ఒకప్పుడు మయన్మార్ నుంచి వాళ్ళు తన్ని ధర్మేస్తే అక్కడ అక్రమాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు అని చెప్పేసి అని బౌద్ధ దేశం నుంచి తన్ని ధర్మేస్తే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము వివిధ దేశాలకు వాళ్ళు పోయిర్రు. అట్లనే మన దేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళను శరణార్థులుగా గుర్తించి మనం ఒక కార్డు ఇచ్చినాం యుఎన్ఆర్స్ నుంచి. అక్కడ ఇచ్చినటువంటి కార్డును తీసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే శరణార్థులు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అక్రమ చొరబాటుదారులు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు తెలుసా? బంగ్లా బార్డర్గా చేసుకొని వస్తున్నారు. దీనిపైన మేము 2008లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి చలో చికెన్ నెక్ కార్యక్రమం చేసినాం. మేము కిషన్ గంజ్కి వెళ్ళాం. అక్కడికి కిషన్ గంజ్కి వెళ్తే అక్కడ నేను వెళ్ళాను అక్కడికి. ఆ రోజు నేను అప్పుడే ఇవాళ కొత్త ఉద్యమం కాదండి ఇది. రోహింగ్యాల పైన మేమేదో కొత్త ఉద్యమం చేస్తున్నాం అనుకో. బంగ్లా అక్రమ చొరబాటుదారుల పైన మేము చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది 2008లోనే మేము చేసినాం. ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారికి మేము నివేదిక ఇచ్చినాం దీనిపైన. బార్డర్ ఫెన్సింగ్ ప్రాపర్గా లేదు అక్కడ. బంగ్లా విడిపోయిన తర్వాత ఫెన్సింగ్ ప్రాపర్గా వేయలేదు. ఇంకొకటి ఏంటంటే బెంగాల్ నుంచి బంగ్లా విడిపోయినప్పుడు ప్రాపర్గా పార్టీషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఆ పార్టీషన్ గొడవలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎవరైతే వచ్చిరో శరణార్థులుగా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే ప్రాబ్లం కాదు ఇది. అస్సాంలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, యూపీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఏం చేస్తున్నారంటే అందరిని పంపిస్తున్నారు వాళ్ళు బయటికి. పంపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే బెంగాల్ గవర్నమెంట్ మెయిన్ కల్ప్రిట్. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు ఎప్పుడైనా కూడా. కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట దీనికి కూడా. సెంట్రల్ గవర్నమెంట్ మీ దగ్గరనే బిఎస్ఎఫ్ ఉంటుంది కదా, సిఆర్పిఎఫ్ ఉంటుంది కదా, స్టేట్ అదేంది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా మీ దగ్గర. ఎస్ ఉంటుంది. కానీ దానికి కూడా పరిమితులు ఉంటాయి. అపరిమితంగా ఎవరు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పనిచేయరు. సెంట్రల్ ఏమడిగింది అని అంటే బెంగాల్ గవర్నమెంట్ని ల్యాండ్ ఎక్విషన్ కోసం, అంటే ల్యాండ్ కావాలి అక్కడ. ఇప్పుడు నీ దగ్గర ఏదైనా పక్కన ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే ఏం చేస్తాం మనము? వెళ్ళి వేసేస్తాం. ఆ గవర్నమెంట్ వేసేస్తుందా? వేయదు కదా. ఇక్కడ RRR కావాలి, దానికి ఏం చేస్తుంది? రైతుల దగ్గరికి మాట్లాడుతుందా లేదా? మాట్లాడుతుంది. వాళ్ళ దగ్గర బేరం ఆడుతుంది. ఇంత ఇస్తామని చెప్పేసి కంపెన్సేషన్ అంటారు. అది ఒప్పుకోరు వీళ్ళు. దానికి రకరకాల పార్టీలు వస్తాయి, లొల్లి పెడతారు. అట్లనే ఉంది ఇప్పుడు బార్డర్ విషయం కూడా. బార్డర్ విషయంలో స్టేట్ గవర్నమెంట్లది బాధ్యత ఉంటుంది. స్టేట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆ ల్యాండ్ మనకిస్తే 100% ఫుల్ ఫెన్సింగ్ వేయడానికి అని చెప్పేసి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ మేడం ఒకటి, ఇప్పుడు మన స్టేట్లలో ఎవరైతే ఇష్యూ అయితే కేంద్రం అనేది ఇన్వాల్వ్ అవ్వదన్నారు కదా. మరి రీసెంట్గా ఇప్పుడు దీని మీద కిషన్ రెడ్డి గారు ఇట్లా చాలా మంది మాట్లాడారు కదా. అంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి, కేంద్రం అంటే ప్రతి ఒక్కరు కాదు, ఈ రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళు కాబట్టి మాట్లాడతారు. మిగతా రాష్ట్రాల వాళ్ళు మాట్లాడారు ఈ విషయం పైన? ఏ రాష్ట్ర మంత్రులు కానీ లేకపోతే కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు అంటే కేవలం ఇద్దరు ఇక్కడ నుంచి మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి మన బాధ్యత ఉంది కాబట్టి. అందుకనే అన్నారు కేంద్రం నుంచి కూడా సంజయ్ అని ఇదే మాట అన్నారు, రోహింగ్యాలను కూడా పంపించే బాధ్యత మాదే. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా సర్వే చేయాలి అన్నప్పుడు ఒకప్పుడు పాత బస్సులో సర్జికల్ స్ట్రైక్ చేద్దామన్నారా?
అవును. ఎందుకన్నారు తెలుసా ఈ విషయాన్ని? ఇందుకోసమని అన్నారు. అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ షెల్టర్ అయిపోయింది పాత బస్తీ. ఓకే. దానికి ఎవరు మేజర్గా ఉన్నది అక్కడ చెప్పండి? ఏఐఎంఎం కదా, ఓకే. ఏఐఎంఐఎం ఉంది కదా. మరి వాళ్ళు కదా వీళ్ళకి ఇస్తున్న షెల్టరు. వాళ్ళకంతా ఈ దోస్తులు వీళ్ళందరూ కూడా, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మంచి దోస్తులు వీళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళకి ఏంటంటే అర్బన్ నక్సలైట్లు తోడయ్యారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ విభేదాలు చేసేటటువంటి వాళ్ళు తోడైపోయారు. తర్వాత మొత్తం మాఫియా ఉంటుంది అనమాట ఇది. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి పనికి ఈ పన్నాగం ఇదంతా కూడా. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం దీనికి సంబంధించి. సో ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటున్నా ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు, అది కరెక్టే అనుకోవచ్చు మరి? అరాచకం సృష్టించేటటువంటి ఎవరైనా సరే అరెస్ట్ కావాల్సిందే, ఇన్క్లూడింగ్ మీ. అంటే అరాచకంగా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడుతుంది జస్ట్ గో బ్యాక్ అని మాట్లాడి అల్లర్లు సృష్టించట్లేదు, రోడ్డు మీదకి వచ్చి అది ఏమవుతుంది అని అంటే, ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రకరకాలుగా జనాలందరూ కూడా ఊహించుకుంటారు. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఓయూజేఏసీయో ఏదో అన్నారు కదా, అది లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. వాస్తవానికి ఇంకా పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు తిరుగుతున్నటువంటి పని అది. తెలంగాణ ఉద్యమం టైంలో ఏర్పడినటువంటి జేఏసీ అంతే. ఇప్పుడు ఏ జేఏసీ, పొలిటికల్ జేఏసీ కూడా లేదు ఇప్పుడు. ఇంకా ఓయూజేఏసీ ఏం చేస్తుంది అక్కడ? ఇంకా ఓయూజేఏసీ దేనికోసం ఉంది అసలుకి అంటే? ప్రతిసారి ఇట్లాంటివి అనమాట. మనకేంటంటే ప్రాంతంలో అలజడి సృష్టించాలి అనుకున్నప్పుడు మేధావులు, ఇట్లాంటి అపర మేధావులు అందరూ చాలా మంది ఉంటారు అనమాట. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు, లేకపోతే క్రాంతి లాంటి వాళ్ళు, విఠల్ లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు మేధావులం అని చెప్పేసి అని. వీళ్ళకి ఏం పని ఉంటుంది అని అంటే, ఒకవేళ అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీ రాలేదు అధికారంలోకి అనుకున్నప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మేధావులు కారంట హరిగోపాల్ గిట్లా? ఎక్కడ మేధావులు అండి? ఎక్కడ మేధావులు? ఎంతమంది నక్సలైట్లు చేసిన వాళ్ళు మీకు తెలియదు అనుకుంటా. ఎంతమందిని యూనివర్సిటీలలో నక్సలైట్లను చేసి పంపించారు అన్నది రికార్డులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద, క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ పైన. మరి అట్లాంటి వాళ్ళు అరాచకాన్ని సృష్టించకపోతే ఇంకేం చేస్తారు మరి? ఇవాళ తెలంగాణకు ఛత్తీస్గఢ్ బార్డర్కి మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతోనే మనం కేంద్రం మొత్తం కూడా ఉన్నటువంటి నక్సలైట్లను ఏరేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మేధావులకు అందరికీ కూడా ఒప్పిలేస్తుంది. మరి ఎందుకు? ఇవాళ ఇంకొక విషయం చెప్తాను. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అని చెప్పేసి అని మీరు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, రెడ్డి సాబ్ ఎవరైతే ఉన్నారో, మరి ఆయన ఒకప్పుడు బస్తర్ అంటారు అనమాట, దాన్ని కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అని క్యాన్సిల్ చేయించిండ్రు. ఆదివాసీ పిల్లలకు అందరికీ కూడా కేంద్రం ఏం చేసింది అని అంటే, వీళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి అని వాళ్ళకు ఆయుధాలను ఇచ్చి వాళ్ళ చేతులలో పెడితే వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఆ టైంలో ఇది రాంగ్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నక్సలైట్ సానుభూతి పరుడిగా మారిపోయి ఆయన చేసినటువంటి గొప్ప పని వల్ల ఇవాళ ఏంటి తెలుసా పరిస్థితి? ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మారిపోయింది వీళ్ళకందరికీ. అంటే ఏంటిది? ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నది ఎవరండి? ఇక్కడ ఎవరు ఆలోచించుకోరా? ఓకే అంటే గో బ్యాక్ అనగానే అమ్మో నిజంగానే అవును చేస్తున్నారు అది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. మరి ఏంది ఇదంతా కూడా పెద్ద కాన్స్పిరసీ లాగా అనిపించట్లేదా మీకు? ఒక్కసారి డాట్స్ కనెక్ట్ చేసుకోండి, అంతే సింపుల్ థింగ్. ఏముండదు. మన తెలంగాణ కల్చర్ని కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు, తాగుతారు అంతే అని చెప్పేసి అన్నారు కదా రీసెంట్. తెలంగాణ ఒక్కసారి మీరు వెళ్ళి ఇండెక్స్లు చూడండి ఒకసారి. మన దగ్గర ఇవి వస్తాయి కదా మనకు, ఏ రాష్ట్రాలు ఎంత పర్సెంటేజ్ డ్రింకింగ్ చేస్తున్నాయి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనము తీస్తాం కదా మనము. యాక్చువల్గా వాటిలో తెలంగాణ టాప్లో ఉంటుంది. మరి ఏం చేద్దామంటారు? మరి తెలంగాణ ఎక్కువ మంది తాగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణలో తాగుబోతులు ఎక్కువైపోయారు. మరి ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఇయాలటి వరకు కూడా తెలంగాణలో ఇంత బాధపడుతున్నారు కదా వీళ్ళు. ఎందుకు ఒక డిమాండ్ చేయరు? వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్లను ఎందుకు తీసేపియారు? ఊర్లో ప్రతి ఒక్క కిరాణం షాపు కూడా బెల్ట్ షాపే. ఇక్కడ కల్తీ మందు అమ్ముతున్నారు, మరి కళ్ళు అమ్ముతున్నారు. దాన్ని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? ఒకప్పుడు పౌర సంఘాలు కానివ్వండి, లేకపోతే మహిళా సంఘాలు కానీ దీని మీద ఉద్యమాలు చేసేటివి. ఇలా ఏడిపోయారు అందరు కూడా. మీరు తెలంగాణ రాగానే అందరూ వెళ్ళిపోయారా? మీరు మొత్తం కూడా ఏడికి పోతారు మీరు అందరూ? ప్రజా సంఘాలు ఏడికిపోయినాయి. మరి మీరు అందరు పోరాటం చేయాలి కదా రోడ్డు మీదకి వచ్చి. మేడం ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి కళ్ళు మీద చాలా మంది ఉద్యమం చేశారు, బట్ అది వచ్చేసి ప్రభుత్వాన్ని కదిలించలేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు కదిలించలేకపోయారు అనుకోవచ్చు అట్లా దాన్ని? ఒకటి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పూట చేసేసి వదిలిపెడుతున్నారు. ఆ రోజుకి ఏదో ఆ మందం వస్తాయి పైసలు తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మీరు వాస్తవాలను అంగీకరించకపోని నిజం ఇదే నడుస్తూ ఉంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి మీకు.
మీరు ఎక్కడైనా టూరిస్ట్ స్పాట్లకు లేకపోతే బయట రాష్ట్రాలకు పోయిరు అనుకోండి, ఉదాహరణకు తమిళనాడు, కేరళనో లేకపోతే గుజరాత్, రాజస్థాన్, ఇట్లా వేరే వేరే రాష్ట్రాలకి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఏ రాష్ట్రాల్లో అయినా సరే నార్త్ స్టేట్లలో మ్యాక్సిమం సంపూర్ణ మద్య నిషేధం ఉంది. ఓకే, సంపూర్ణ మద్య నిషేధం, ఈవెన్ మాంసాన్ని కూడా నిషేధిస్తున్నారు అక్కడ వాళ్ళు తినకుండా ఉండడానికి అని చెప్పి. సరే, మన దగ్గర మన కల్చర్ అంటామా, మనం కళ్ళు సాకబోస్తాం, పెద్ద ఊరు దేవతలను మనం ఎక్కువ మొక్కుతాం కాబట్టి మన యొక్క ఆచారంలో ఏంది అని అంటే కళ్ళు, అది కూడా ఏంటంటే న్యాచురల్గా వస్తుంది, మనకు దేవుడు ఇచ్చినటువంటి వరం కాబట్టి దాన్ని తాగడంలో తప్పు లేదు, కళ్ళు సాకపోయడం అనేది 100% ఒప్పుకుంటాం. దీనికి మనం ఏం అభ్యంతరం ఎప్పుడు చెప్పలేదు. అసలు అప్పుడు గ్రామ దేవతలకు మనం మొదలుపెట్టిందే కళ్ళుతున్నాం. ఇవాళ అని కాస్ట్లీ బాటిల్స్ తెచ్చి పోస్తున్నారంట, కళ్ళు సాక పోయాల్సింది పోయి మందు సాక పోస్తున్నారు. ఇది తప్పు. ఎట్లా మెచ్చుతాయి దేవతలు? ఎట్లా మెచ్చుతారండి? నువ్వు భక్తితో పని చేయాలి కదా. నువ్వు చెయ్యకుండానే అన్ని షో ఆఫ్లు చేస్తానంటే ఆ దేవత కూడా మెచ్చదు. అట్లనే గవర్నమెంట్ చేతిలో మద్యం దుకాణాలు ఉండాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఒక లిమిటెడ్ టైం వరకు మాత్రమే మద్యాన్ని అమ్ముతారు. ఓకే, మందు షాపులు ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మద్యం, మనకు మందు కూడా తక్కువ రేటుకు దొరుకుతుంది. ఓకే, గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు ఈ ఇనిషియేటివ్? మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేదు ఆ విషయం పైన? అబ్కారీ శాఖనే కదా మన తెలంగాణ ఆల్మోస్ట్ బచాయిస్తున్నది. ఆ అబ్కారీ శాఖ ఇవాళ ఎర్నింగ్ మనీ సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోయింది అనమాట. దానివల్లనే కదా లిక్కర్ స్కామ్ అయింది. మన దగ్గర నుంచే కదా ఒక మహాతల్లి పోయి తిహార్ జైలుకి పోయి మరి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి తెలంగాణ మనం ఉన్న రాష్ట్రంలో ఉన్న మనము ఇవాళ ఒకరెవరో తాగుబోతునేసరికి మనకంత పౌరుషం వస్తుంది. మరి ఆ రోజు లిక్కర్ స్కామ్ చేసినటువంటి మహిళలు మరి మీరు ఎందుకు నిలదీయలేదు? ఎందుకు మాట్లాడలేదు? మరి లిక్కర్ స్కామ్ మనమే కదా చేసింది. దునియాలో ఏనన్నా దేశంలో ఏ మహిళ లిక్కర్ స్కామ్ చేయంగా చూసిరా అండి? అంత మంచిగా పేరుంది మనకు తెలంగాణ విషయంలో. అందుకనే ఎవరైనా కూడా అంటారండి, బయట వాళ్ళు వచ్చి అంటారు మనల్ని అని అంటే, మనం ఇంట్లో వాళ్ళని చక్కగా లేకపోతే బయట వాళ్ళు ఎవడైనా మాట్లాడతాడు, దునియా మాట్లాడతాడు. పోయి మనం చక్కగా ఉండాలి కదా, మరి మనం ఉండాలి కదా. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి మీరు కడిగిన ముత్యంలోకి బయటకు వస్తుందని చెప్పేసి డైలాగులు కొడితే కాదు. ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటిలలో మనం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ కూడా చూసుకోవాలి. మన చరిత్ర మనకే తెలుస్తుంది మనకు అసలుకి. కాబట్టి ఇంకొకసారి మాట్లాడకండి, నేను అంటున్నా, అందరికీ చెప్తున్నా నేను. అంటారు, బయట వాళ్ళే అంటారు వచ్చి మనల్ని. మరి ఇక్కడ ఒకటి మేడం, సో ఇందాక కళ్ళు గురించి ఉద్యమం చేస్తే ప్రభుత్వాన్ని కదిలించలేదు అనేసి మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు కూడా కరింగుల గురించి ఉద్యమం చేశారు కదా, మీరు అప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని కదిలించలేకపోయారు? ఏ దాని మీద? కరింగులు అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చేసి వలస ఉన్నారు కదా, నివాసం ఉంటుంది కదా, సో వాళ్ళ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏకంగా చెప్తా ఉంది. కదిలించలేకపోవడం కాదు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతాయుతంగా మీరు పనిచేయండి, మీ దగ్గర ఉన్నటువంటి అక్రమ వలసదారులను అందరినీ కూడా ఐడెంటిఫై చేయండి, వాళ్ళ లిస్టు మాకు కావాలి, ఇవ్వండి. ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఒకవేళ తెలంగాణలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ మాకు చేత కాదండి, మేము చేయడానికి మా వల్ల కాదు, ఇట్లాంటివి మేము చేయలేము అన్నారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తేనే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అన్లెస్ అంటిల్ మన దగ్గర విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చేసి ఇక్కడ మనం పరిపాలన సాగించలేని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారే తప్ప వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిదానిలో కూడా ఇన్వాల్వ్ కారు వీళ్ళు. కొన్ని విషయాలలో మాత్రం స్కాములు కానివ్వండి, లేకపోతే అక్రమంగా చేసినటువంటి విషయాలలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. వాటి పని వాటిదే, గవర్నమెంట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయం చేయడానికి కాదు ఇక్కడ చెప్తున్నారు మేము. ఇది అర్థం చేసుకోండి మీరు ఈ పాయింట్ని అని. దానిపైన వితండవాదం చేస్తాము అని అంటే ఎవ్వరు సమాధానం చెప్పలేరు దానికి. కాబట్టి ఏంటంటే ఈ అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఆ విషయం. మేడం, ఇప్పుడు ఈ సనాతన ధర్మం అని చెప్పేసి మీరు అన్నారు, సో అందరూ ఒకటే అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కదా, సో వీళ్ళందరూ ఇప్పుడు చదివి మంచి మంచి మేధావులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని కూడా మన దగ్గరికి లాగేసుకుంటే బలం పెరిగిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా ముందుకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి అందరం కలిసిపోదాం అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది. నిజమే అనుకోవచ్చు. ఎంత మంచి పరిణామం అండి అసలు. ఏం స్వార్థమేముంది అందులో మనకు? కలిసి అంటే మీరు ఏం చేస్తామనుకుంటారు ఎంతసేపు అని అంటే, ఎవరిని కలవనియొద్దు, మన లోపల ఎవరిని కలుపుకోవద్దు అనమాట. కలుపుకోవడానికి మీకు ఉద్దేశం లేదు. సముద్రంలోకి వెళ్ళి నదులకు అన్ని రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. ఒక్కొక్క నది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక నదికి వేగం ఎక్కువ ఉంటుంది, ఒక నది శాంతంగా పోతుంది, లేకపోతే కలర్ వేరే ఉంటుంది. కానీ అన్ని వేయక సముద్రంలో కలిసిపోవా? అదేవిధంగా మనమందరం కూడా భారతీయులమే. వీరందరినీ కూడా కలుపుకుపోవాలి. ఏదైతే మన యొక్క 200 సంవత్సరాలు 600 సంవత్సరాల విదేశీ దురాక్రమణలు, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత మనం 800 సంవత్సరాల మన ఏదైతే ఇది నడిచిందో దాన్ని రిఫార్మ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి?
ఊరికనే అవుతుందా? స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఇప్పటికి చాలా మార్పులు వస్తున్నాయి. అందుకనే ప్రతి ఒక్క శాఖకి కూడా మనం అందరం కూడా కలిసి ఉండాలి అన్న భావన తీసుకొస్తున్నటువంటిది అదే. అందుకనే ఏకాత్మత భావం అనేది. ఈ ఎస్సీలు ఎస్టీలు మొత్తం మేధావులు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇవన్నీ ఎట్లా ఉంటుందండి? మేధావులు ఇప్పుడు మేధావులు అయితే మీకే మంచిది కదా, మీ సమాజానికి చాలా మంచిది కదా. మేము అదే చెప్తున్నాం, మీరు మాలో వేరు కాదు, మీరు కలిపేస్తే వాళ్ళు ఇంకా కొంచెం అడుగుతారు అయిపోతున్నాం. సో మళ్ళీ వాళ్ళ మీద డామినేట్ చేయొచ్చు. ఇంత టెక్నాలజీ, ఈ టెక్నాలజీ యుగంలో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అంతకంటే బయట వినిపిస్తుంది మేడం అట్లా కూడా. అవునండి, నరం నారిక మస్తు మాట్లాడుతుంది. ఉద్దేశం ఏది అనేది మన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అని చెప్పేసి మీరు అప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎవరైతే విడదీయాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ చేతి కింద పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళకి నాయకులుగా చలామణి అవుతున్నారో, ఎవరైతే వాళ్ళ ద్వారా వీళ్ళు సంస్థలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఉపాధి పోతుంది. ఇందుకోసం అని చెప్పేసి వాళ్ళని మన లోపల కలవనియరు, వాళ్ళు కలవరు, మనల్ని కలవనియరు వాళ్ళతోన. ఇలాగే ప్రతిసారి కూడా ఏంటంటే వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రతిసారి కూడా వీళ్ళు ఏం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇదే ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి విషయం. తన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు జరిగేటటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది ఉద్యమం నిజం కాదు. అది 2 రోజులు చేయగలుగుతారేమో కానీ 3వ రోజు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప దానికి ఎజెండా ఉండదు. జెండా కానీ ఎజెండాలు కానీ లేవు వాళ్ళకి. మా లక్ష్యం ఒకటే, భారతదేశాన్ని అఖండంగా ఉంచాలి అన్నదే మా లక్ష్యము. ఇందులో అన్ని ప్రాంతాల వాళ్ళని, అన్ని భాషల వాళ్ళని కూడా ఒకటే ఉంచాలి. మాకంటూ నువ్వు ఒక భాష 4 భాషలు ఎక్కువ నేర్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఇంకా మంచిగానే ఉంటుంది తప్ప ప్రాబ్లం నేర్చుకోవాలని కాదు. ఎవరైనా సరే నేర్చుకోవాలండి. ఎందుకు? ఇప్పుడు నేనున్నా మన భారత ఎవరు చెప్పారు అది? ఇది ప్రొపగండాస్ అన్ని. నేను అదే చెప్తున్నాను. ఈ విషయం మీద మీరు కొంచెము క్లియర్గా కూడా స్టడీ చేయండి. ఎవరి మీద రుద్దట్లేదు ఇక్కడ. కాకపోతే ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మా మీద ఏదో దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి అభద్రతా భావతం చేస్తున్నటువంటి పని తప్ప ఏం లేదు. నేనున్నా ఇప్పుడు నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ అర్థమవుతుంది, కన్నడ అర్థమవుతుంది, మరాఠీ కూడా కొంచెం అర్థమవుతుంది. తప్పేముంది? ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ భాష నేర్చుకోవడం తప్పేముంది నీకు? నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు కదా, మరి ముస్లిమ్స్ ఈయనే ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? వాళ్ళలో తెలుగు ఎంతమంది మాట్లాడతారండి? ఎంతమంది తెలుగు మాట్లాడతారో చెప్పండి వీళ్ళని. వాళ్ళు మాట్లాడతారా? 80 ఓల్డ్ సిటీలో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడగలుగుతారా తెలుగులో? వాళ్ళు ఇన్నే పుట్టి పెరిగిన వాళ్ళు కదా, మన తెలంగాణలో పార్టే కదా, మనతో పాటు స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా. మరి ఎంతమంది తెలుగు నేర్చుకున్నారు ఇవాళ? ఎవ్వరికి రాదు తెలుగు. వాడికి వాని భాషనే ముఖ్యం, వాడికి వాని మతమే ముఖ్యం, వాడికి వాని యొక్క లోకమే ముఖ్యం. కానీ మనకట్లా మనం అట్లా లేం కాబట్టి ఇట్లా ఉంది దరిద్రం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం మేము. కాబట్టి భాషలు అందరూ నేర్చుకోవాల్సిందే, అందరినీ గౌరవించాల్సిందే. ఎవరు ఏడైనా బతికే అవకాశం ఉంది, ఎవరైనా ఏడైనా బతకొచ్చు. అంతిమంగా చెప్పాల్సింది ఇదే. ఒకవేళ మీకు అంత ఇష్టం ఉండి మాకు వీళ్ళు మార్వాడి వాళ్ళు తెలుగు మాట్లాడడం నేర్చుకుంటారు, తెలుగు మాట్లాడే వాళ్ళని 1,00,000 మందిని చూపిస్తాను నేను. అదే ముస్లిమ్స్లలో తెలుగు మాట్లాడే వాళ్ళని ఎంతమంది చూపిస్తారు మీరు చెప్పండి? ఇంతమంది వాళ్ళు కూడా ఉన్నారు మేడం. లేరు. పాత బస్తీకి చూడండి మీరు. నేను బెట్టుగట్టి చెప్తా. నేను చార్మినార్కి షాపింగ్కి పోయినాం అనుకోండి, ఆడ ఒక్కడు తెలుగు మాట్లాడాడు, వానికి వచ్చినా మాట్లాడాడు వాడు. తమిళనాడుకు పోండి, తమిళ వాడు అంతే, వాడికి వచ్చినా వాడు తెలుగు మాట్లాడాడు వాడు. అదే కర్ణాటకలో అట్లా లేదు. కేరళకి పోండి, కేరళలో వాడికి వచ్చినా కూడా వాడు తెలుగు మాట్లాడాడు. వాడి భాషనే వాడికి ముఖ్యమైంది అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి భాషాభిమానం, కానీ ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పటికే ఇంటర్వ్యూ అంతా చూశారు కదా. సో భారతదేశంలో అందరూ ఒకటే విధంగా ఉండాలి అనే నినాదంతో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి ప్రాంతీయ భేదంతో చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మీరే ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వీలైతే మీరు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.